మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 4 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 4 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1,60,00,000, గుంటూరు నుంచి 1,70,00,000, కృష్ణా నుంచి 1,40,00,000, నెల్లూరు నుంచి 1,50,00,000. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో కన్నప్ప సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ హిందీ నుంచి మరో 9 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 5 కోట్ల గ్రాస్. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో కన్నప్ప సినిమా 42 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఈ చాలా తక్కువే అని చెప్పాలి కలెక్షన్స్. మొదటి రోజు 16 కోట్లు వచ్చాయి శుక్రవారం, రెండో రోజు 10 కోట్లు వచ్చాయి, మూడో రోజు మరో 10 కోట్లు వచ్చాయి, 3 రోజుల్లో 36 కోట్లు వస్తాయి. సోమవారం వర్కింగ్ డేలో 3 కోట్లు వచ్చాయి, మంగళవారం 2 కోట్లు వచ్చాయి, ఈరోజు నిన్న బుధవారం 1,50,00,000 వచ్చింది. అంటే ఈరోజు గురువారం 1,00,00,000 పడిపోతుంది. సో ఈ కలెక్షన్స్ మొదటి వీకెండ్లో మొదటి 3 రోజుల్లో వచ్చినవన్నీ ప్రభాస్ పేరు మీద వచ్చాయి. సినిమా అయితే బాగానే ఉంది, బట్ కలెక్షన్స్ అయితే లేవు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తున్నారు, ఇంకా ఎక్కడ చూడట్లేదు ఈ సినిమాని. మోహన్ లాల్ని పెట్టుకుంటే కేరళలో హార్డ్లీ ఎంత వచ్చింది, 1 కోటి కూడా రాలేదు అక్కడ కేరళలో. అక్షయ్ కుమార్ వల్ల పర్లేదు, హిందీలో 2 కోట్లవన్నా వచ్చాయి. ఇక తమిళనాడులో ఎవరు చూడట్లేదు. కర్ణాటకలో తెలుగు వర్షన్ బాగానే వచ్చాయి. ఇక ఈ 42 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే ఓన్గా రిలీజ్ చేశాడు మంచు విష్ణు. ఎవరికి అమ్మలేదు డిస్ట్రిబ్యూటర్లకి. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ చేశాడు కమిషన్ బేసిస్ మీద. 5% కమిషన్ వాళ్ళు తీసుకొని మిగతాదంతా మంచు విష్ణుకి ఇస్తారు. అన్ని చోట్ల అలాగే రిలీజ్ చేశాడు. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ చేయలేదు. సినిమా హిట్ అయ్యాక ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకుంటా అన్నాడు. ప్రస్తుతానికైతే హిందీ అమ్మాడు, హిందీ టీవీ అమ్మాడు 20 కోట్లకు. సో థియేటర్స్లో ఒక 20 కోట్లు వచ్చాయి, 40 కోట్లు వెనక్కి వచ్చాయి అతనికి 180 కోట్లలో. అంటే ఇంకా 140 కోట్లు రావాలి. సో ఓటీటీలో వచ్చేస్తే, బట్ థియేటర్లో కష్టమే నాకు తెలిసి. ఇక ఈ మిగతా రన్లో ఒక 50 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుంది సినిమా. 25 కోట్ల షేర్ అంతే. థియేటర్స్లో వచ్చేది 25 కోట్లే, అందులో 5% కమిషన్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేయాలి. సో 20 కోట్లు వచ్చినట్టు. ఇంకా మిగతాదంతా ఓటీటీలో రావాలి అతనికి అమ్ముకుంటే. మంచి రేటే రావచ్చు హిందీలో, ఎస్పెషల్లీ అన్ని భాషల్లో. అది మన కన్నప్ప మంచు విష్ణు. అంటే అతనికి మంచు విష్ణు కెరియర్ పరంగా చూసుకుంటే అతని జీవితంలో చూడని కలెక్షన్స్ ఇవి. అతను ఏ సినిమాలు కూడా 20 కోట్లు దాటలేదు ఎప్పుడు గ్రాసు. అలాంటిది మొదటిసారి 42 కోట్లు చూస్తున్నాడు, 20 కోట్ల షేర్ చూశాడు. అలాగే బుక్ మై షోలో బుక్ టికెట్స్ కూడా హైయెస్ట్. అతనికి 500,000 5 లక్షల టికెట్లు బుక్ మై షోలో ఈ సినిమా చూశారు. సో అది ఒక మంచి విషయం. ప్లస్ ఆఫ్లైన్ ఇంకో 5 లక్షల మంది చూసింటారు థియేటర్స్లో. అంటే ఒక 10 లక్షల మంది ఈ సినిమా చూసింటారు ఆల్రెడీ. అఫీషియల్గా చెప్పాలంటే బుక్ మై షోలో 5 లక్షల టికెట్లు అయితే ఈ సినిమాకి బుకింగ్స్ జరిగాయి. అది ఒక రికార్డే అతనికి. అది అంత ప్రభాస్ చలవే. అది మన కన్నప్ప, ప్రభాసు. ఇంకా ఎవరున్నారు, చాలామంది ఉన్నారు. మోహన్ బాబు, మోహన్ లాలు, శరత్ కుమారు, మధుబాల, ఇంకా ఎవరెవరో ఉన్నారు. సినిమా వచ్చేసి 6 రోజుల్లో 42 కోట్ల గ్రాసు, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు. సినిమా బడ్జెట్ ఏమో 180 కోట్లు. సో 100 కోట్ల ఓటీటీ డీల్ ఉందన్నాడు కాబట్టి అది పక్కన పెట్టేసి 80 కోట్లనే రావాలి షేర్ థియేటర్స్లో. బట్ అంటే 160 కోట్ల గ్రాస్ రావాలి. 40 కోట్లే వచ్చాయి గ్రాసు, షేర్ 20 కోట్లే ఉంది. సో 60 కోట్లు పోయినట్టే. సినిమా కమర్షియల్గా అయితే డిజాస్టరే బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్లో. మంచు విష్ణు కెరీర్ పర్సనల్గా చూసుకుంటే హిట్ అని చెప్పాలి మంచు విష్ణు వరకు. బట్ యాజ్ అ బడ్జెట్ ఇస్ అ కాస్ట్ ఫెయిల్యూర్. ఓటీటీలో రికవరీ అయిపోతుంది అతనికి మోస్ట్లీ. 100% కాకపోయినా ఒక 50, 60, 70% దాకా రికవరీ కావచ్చు. ఓకే, బాయ్.